రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో ఫీజులు ఆల్మోస్ట్ డబుల్ అవబోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పెంచిన ఫీజుల రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించింది రెగ్యులేటరీ బోర్డు. ఇవి ఆమోదం పొందితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజుల మోత మోగబోతుంది. టాప్ మోస్ట్ కాలేజీలుగా చెప్పే వాటిలో కనీసం 60 కళాశాలల్లో ఈసారి ఏడాది ఫీజు 2 లక్షలు దాటవచ్చు అనేది ఓ అంచనా. దీంతో పేరెంట్స్ గుండెలు గుబేల్మంటున్నాయి. లేచిపోనున్న బీటెక్ ఫీజులు 4 కాలేజీల్లో గరిష్టంగా 2 లక్షల ఫీజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి కనుక ఆమోదం పొందితే ఇప్పుడున్న ఫీజులు దాదాపు రెట్టింపు అవనున్నాయి. అందులోనూ కొన్ని టాప్ మోస్ట్ కాలేజీల్లో ఈ ఫీజు మరింత పెరగనుంది. తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో 19 ప్రభుత్వ, 156 ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఈసారి 60కి పైగా కాలేజీల్లో 2 లక్షల వరకు ఫీజులు పెంచనున్నారు. ఉదాహరణకు ప్రతిపాదనల ప్రకారం సిబిఐటిలో 1,65,000 నుంచి 2,40,000కు పెరుగుతుంది. అలానే విఎన్ఆర్, వాసవి, ఎంజీఐటి కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగతా కాలేజీల్లో 50,000 వరకు పెరుగుతాయనేది విశ్వసనీయ సమాచారం. పెంచిన ఫీజులు వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. కాలేజీల్లోని సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను పరిగణలోనికి తీసుకుని కొత్త ఫీజులను కమిటీ నిర్ణయిస్తుంది. వాటికి ప్రభుత్వం ఆమోదముద్ర పడితే అమలు ఖాయమవుతుంది.